వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీజేపీ నేత టీడీపీ నేతపై కామెంట్స్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీతారాముల శోభయాత్ర. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం. ప్రజాగలంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. బస్తిపాటి నాగరాజు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జియో కార్యాలయం ఎదుట హనుమాన్ దీక్ష పరుల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ప్రజలకు అయోధ్య ఆలయమే రాంబొట్ల దేవాలయం. శ్రీ విశ్వమాత వాసవి రఘునాయక ఆర్యవైశ్య చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు విఠల్ శెట్టి డిష్ బాబులు తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రాంబొట్ల దేవాలయంలో జరుగుతున్న వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా వచ్చిన భక్తులకు అన్నదాన ప్రసాదం వంటి కార్యక్రమాలను ఆలయ చైర్మన్ నగరూరు దీప్తి, కార్పొరేటర్ నగరూరు శ్రీనివాసరావుతో పాటు శ్రీ విశ్వమాత వాసవి రఘునాయక ఆర్యవైశ్య చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కార్యక్రమాన్ని చేపట్టారు. సౌకర్యం కలిగించాలని చెప్పిన రాముల వారిని కోరడం జరుగుతున్నది. మరియు అలాగే అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమం కూడా చాలా చక్కగా జరుగుతున్నది. మరి ఈనాడు జరిగేటువంటి పాత టౌన్లో కొన్ని ఏళ్ళ నుంచి అనవాయితీగా వచ్చేటువంటి పాత పురాణమైనటువంటి టెంపుల్ రామవారి గుడి. ఈ రామవారి గుడికి ఓల్డ్లోనే కాకుండా యావత్ కర్నూలు టౌన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు, మహిళలు, పురుషులు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మరి వారందరికీ కూడా ఇక్కడ వచ్చిన వారందరూ కూడా వసతి అంటే రాములవారి పట్టాభిషేకం తలంబ్రాల రోజు ఇక్కడ జరిగేటువంటి అనవాయితీగా పానకము, వడపప్పు మరియు అలాగే లడ్డు, తీపి పదార్థం అందరూ కూడా ఇచ్చి తీపిగా ఉండాలని చెప్పి ఆశిస్తూ రాములవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పని మరి మేమంతా కోరుచున్నాం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మధ్యాహ్నం కళ్యాణమునకు అశేష జనం వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు సాయంత్రం శ్రీరాముని దర్శించడానికి అశేష జనం వేలాది మంది వచ్చి ప్రజలందరూ శ్రీరామనవమి రోజు భక్తి శ్రద్ధలతో వచ్చి శ్రీరాముని యొక్క భక్తి శ్రద్ధలను ఆశీర్వాదం పొందుతున్నారు. అదేవిధంగా శ్రీరాముని దయ కూడా ఈ సంవత్సరం ప్రజల మీద అలాగే మన రాష్ట్రంలో బాగా వర్షాలు పడి సస్యశ్యామలంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. భక్తులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మనకు భారతదేశంలో రాముల వారంటే అయోధ్య. కర్నూలు పట్టణానికి, కర్నూలు జిల్లాకు రాంబొట్ల వారి దేవస్థానమే మాకు అయోధ్య. ఇలా ఉన్నటువంటి రాముల వారి దగ్గర ప్రతి సంవత్సరం కూడా చాలా రంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆధ్యాత్మికంగా రాముల వారి విశిష్టత గురించి తెలియజేస్తూ సీతారామ కళ్యాణాన్ని జరిపిస్తూ వారి ఆదర్శాన్ని అందరికీ తెలియజేసే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఒక గొప్ప విశేషం. అయోధ్యలో బాలరాముడు గత కొన్ని రోజుల కిందట ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సంబరాల్లో చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ రాముల వారిని శరణు కోరుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకొక విశేషం ఏమంటే, కర్నూలు నుంచి శ్రీ విశ్వమాత వాసవి రఘునాయక ఆర్యవైశ్య చారిటబుల్ ట్రస్ట్ వారు, అలాగే శ్రీ అయోధ్య రామ ఆర్యవైశ్య ఆశయాన్నపూర్ణ సత్రం విద్యాన ట్రస్ట్ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది విశేషం. అలాగే ఇక్కడ రాంబొట్ల గుడిలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి పాలకవర్గం చేత కూడా ఇక్కడ చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చైర్మన్ నగరూరు దీప్తి, ఇంకా మిత్రులు అందరూ చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా
మల్లి గారు ఇక్కడ పానకము, అలాగే హేమంత్ గారు పెసరపప్పు, ఇంకా లడ్డుపొడి, ఇలా అందరి ప్రసాద వితరణ చేయడం అనేది కూడా ఒక భాగ్యంగా, మహద్భాగ్యంగా మీరు భావిస్తూ స్వామివారి సేవ చేస్తూ భక్తులందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరందరూ కోరుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారు. అందరూ కూడా ఒకసారి పుస్తకంలో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భక్తులకు నమస్కారం. కోటినామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ప్రతి సంవత్సరము కర్నూలు నగరంలో మొట్టమొదటి ప్రాంతమైన శ్రీ రామచంద్ర దేవాలయం నందు ప్రతి సంవత్సరము మేము ఈ పానకము, పప్పు గత 20 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఈ సంవత్సరం ఇంకా మాకు ఎంతో ఆనందం, ఎందుకనగా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగినది కావున చిన్నప్పటి నుండి కూడా తల్లిదండ్రులు స్నానం చేయించినప్పుడు కూడా శ్రీరామ రక్ష అని చెప్పేవారు. రాముడు ఎక్కడున్నాడయ్యా అంటే తెలిసేది కాదు. కానీ ఈరోజు అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ట జరిగినందున ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ పానకము, వడపప్పు ప్రతి సంవత్సరంలాగా మేము పంచుతూ ఉన్నందువల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది. నా పేరు హేమంత్ కుమార్. జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జియో కార్యాలయం ఎదుట హనుమాన్ దీక్ష పరుల ఆందోళన. జియో కార్యాలయంలో పనిచేస్తున్న జగిత్యాలకి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి హనుమాన్ స్వామి మాల వేసుకున్నాడు. జియో ఆఫీస్లో మేనేజర్ హనుమాన్ దీక్ష పరుని బూతులు తిడుతూ తన బైక్ లాక్కొని షూ, యూనిఫామ్ వేసుకోవాలని ఉద్యోగం నుంచి తొలగించగా విషయం తెలిసిన హనుమాన్ దీక్ష పరులు పెద్ద ఎత్తున కార్యాలయంకు చేరుకుని జియో సెంటర్ ఎదుట జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో సుమారు గంటకు పైగా రోడ్డుపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే మేనేజర్ను క్షమాపణ చెప్పాలని, జియో సంస్థ మేనేజర్ను ఉద్యోగం నుండి తీసివేయాలని హనుమాన్ దీక్ష పరులు డిమాండ్ చేశారు. జై శ్రీరామ్. నా పేరు రుద్రారం నవీన్. నేను జియో కంపెనీలో జాబ్ చేస్తాను. నేను మాలేసుకున్నాను. అయితే మా మేనేజర్ మా సురేష్ సార్ క్రిస్టియన్స్, మేము హిందువులం, మేము మాలేసుకోవడం జరిగింది. అయితే రూట్ గా బిహేవ్ చేసుడు, అరైతురై కొట్టుడు, షూ లేకుంటే జాబ్కు రాకు అని చెప్పుడు, ఇట్లా చాలా జరిగాయి. భిక్షకు పోతే అర్ధగంట టైం ఇచ్చుడు, ఇలాంటివి చాలా జరిగాయి. నా బండిని నన్ను గుంజుకొని షూ వేసుకొని వస్తేనే బండి ఇస్తానని చెప్పిండు. టర్మినేట్ చేసిండు నన్ను జాబ్లోకి వెళ్ళి. జూమే అట్లా ఏర్పడేది సార్ భయంకరంగా జూమే నవీన్ రుద్రారు. దీక్ష
తప్ప హిందువులు హిందువులు ఇక్కడ వెళ్ళిపోవడా హిందువులను చులకనే అందరికీ హిందువులే ఆడెత్తులే తీసుకుంటారు హిందువులు సాములు మాల వేసుకోవడమే తప్ప స్వామి మాల వేసుకోవడమే తప్ప అవుతున్నట్టుంది ప్రతి కాడ ఇది మొన్న అట్లనే స్టూడెంట్ జరిగింది ఇవాళనేమో ఇక్కడ జియో ఆఫీస్ లో ఈ స్వామి జాబ్ చేస్తున్నాడు ఒక హిందూ అయి మాల వేసుకున్నందుకు క్రిస్టియన్స్ అనే స్వామి ఇందులో మేనేజర్ అట స్వామిని తిట్టుడు ఇష్టం వచ్చినట్టు పిలుచుడు ½ భిక్షకు టైం ఇచ్చుడు ప్రతిసారి వేసుకున్న పంచి ప్రతి నిమిషానికి టార్చర్ చేస్తుండు స్వామిని నిన్న ఇవాళ ఏం జరిగిందంటే స్వామి షూ చేసుకొని రావాలట కంపల్సరీ లేకపోతే లేదని చెప్పి వాచ్మెన్ తోని బయటికి వెళ్ళగొట్టి బండిక్కున్నాడు జాబ్లకి తీసేయడం కూడా జరిగింది మరి హిందువులు ఉండి మరి మాల వేసుకోవడమే తప్ప దీన్ని మేము బాగా ఖండిస్తున్నాం వెంటనే అతనిని కూడా జాబ్లకి తీసేయాలి లేదా జగిత్యాలలో జియో అనే ఆఫీసే ఉండకూడదు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుకమ్మ పార్టీ శ్రేణులతో అడుగడుగు నీరాజనాలు అందుకుంటూ గురువారం వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలతో అభిమానంతో బైకు ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిర్వహించారు. ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మరియు వైసీపీ ఎంపీ అభ్యర్థి బివై రామయ్య అధ్యక్షులు శ్రీ వైరుద్రగౌడ ఉన్నారు. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నాకుంది. చెన్నకేశ్వరరెడ్డి గారి ఆశీర్వాదం, మరి రుద్రగౌడ్ గారు, తర్వాత అలాగే బసిరెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, తర్వాత ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ప్రతి ఒక్కరికి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న రామయ్య అన్నగారికి అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. ప్రజలందరి సహాయ సహకారాలు ఉన్నాయి. ఎక్కడికి పోయినా కూడా పాజిటివ్ రెస్పాన్స్ పల్లెల నుంచి వస్తుంది. ఏదైనా చూసి ఉంటారు. స్వచ్ఛందంగా నామినేషన్లో పార్టిసిపేట్ చేసిన ప్రజలందరూ అంటే కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా అదే సక్సెస్ తోటి మేము తిరిగి మళ్ళీ విజయం సాధించుకొని మళ్ళీ వస్తామన్న విశ్వాసం మాత్రమే. ఈరోజు మంచి దిన అనేసి 18th ఫస్ట్ నామినేషన్ వేయడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో, దేవుడి ఆశీర్వాదంతో ఇవాళ ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. అలాగే జగనన్న ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా డాక్టర్ శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారు నామినేషన్ వేయడానికి శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే కార్యకర్తలతో అభిమానులతో ర్యాలీగా సోమప్ప సర్కిల్ చేరుకొని తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు మాచాన్ డాక్టర్ సోమనాథ్ గారు, బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. టీవీ జయనాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పుడు జరిగే ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి, నీతి అవినీతికి జరిగే ఎన్నికలని, ఈ కురుక్షేత్ర యుద్ధంలో తెలుగుదేశం పార్టీ గెలుపు లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఆశీర్వాదంతో స్వర్గంలో ఉన్నటువంటి పద్మశ్రీ మాచాని సోమప్ప గారి ఆశీర్వాదంతో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ముఖ్యంగా మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు మేమందరం ఎవరైతే జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూటమి అభ్యర్థి ప్రతి ఒక్కరు మద్దతు నామినేషన్ వేయడం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నారు, అయిపోయింది నామినేషన్ ప్రక్రియ ప్రారంభం. రానున్న 25 రోజుల్లో మళ్ళీ కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వడం ఖాయం. ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి మేము ఏదైతే జయనాగేశ్వరుడి నా తండ్రి కన్యుడిగా ఇక్కడ మా కుటుంబం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కార్యకర్తలు ప్రతి ఒక్కరు బీజేపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి నామినేషన్ వేసినటువంటి ప్రక్రియని అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను వారికి చేతులెత్తి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటాం. రానున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన పరిపాలన చాలు, ఇంకా కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నామినేషన్ తోటే సైకో పోవాలి సైకిల్ రావాలనే నినాదాన్ని అతి త్వరలో అంటే 25-26 రోజుల్లోనే కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అదేవిధంగా మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని చెప్పి తెలియజేస్తారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో గురువారం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశ కార్యక్రమాన్ని ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ వీఫ్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ఎమ్మెల్యే విజయ రమణారావు గారు, నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, ఎమ్మెల్యే వినోద్ గారు, పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీల్లో 4 హామీలు నెరవేర్చడం జరిగిందని, మిగతా 2 హామీలు కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే అమలులోకి వస్తాయని తెలియపరిచారు. ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, వారితో పాటు ఈ కార్యక్రమాన్ని చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నారు. ఈరోజు ఇది 6వ కాన్ఫరెన్స్ అయిపోయింది. 5 అయిపోయింది. 6 చూసినాక వంశీ యువకుడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వంశీ పార్లమెంట్ సభ్యుడు చెప్పగలరు. ఎందుకంటే గెలిచిపోయినారు గెలిచిన అదే పార్లమెంట్ గెలుచు పార్లమెంట్ గెలుచు మనం ప్రాంతం పెట్టి చూసుకోవాలి. ప్రత్యేకంగా గోదావరి గోదావరి మామూలు పెట్టవచ్చు. బలవంతం రోజు నుంచి మాగా పెట్టింది. అందరూ మాగా పెట్టిన ఇంత పెద్ద అవకాశం అందరికీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు, మండ్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గారు, రామన్న శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు, సోదరు మంత్రిరావు గారు, వేదిక అలంకరించినటువంటి గౌరవ పెద్దలు మా శోభన్ గారు, నాతో డిప్యూటీ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరావు, మాజీ డిప్యూటీ చంద్రశేఖరరావు గారు, నేతకాని రాష్ట్ర అధ్యక్షులు సోదరులు నరసయ్య గారికి, పార్లమెంట్ అభ్యర్థి సోదరుడు వంశీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జీవన్ రెడ్డి గారి నాయకత్వం,
ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలవబోతున్నామని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నాగరాజు తొలి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సృజనకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నాగరాజు ఒక ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడని మండిపడ్డారు. తన నియంత పాలనలో అన్ని రంగాలను జగన్ నాశనం చేశాడని ఆరోపించారు. పథకాలు నవరత్నాల పేరుతో జగన్ 13 లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కొక్కరిపై 2 లక్షలు అప్పు మోపాడన్నారు. ఇక ఈ నామినేషన్ పై వైసీపీ ప్రభుత్వం గద్దె దించేందుకు బీజం పడిందన్న నాగరాజు మే 13న జరిగే పోలింగ్ రోజు మంచి పాలన చేసే టీడీపీ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఎన్నికలు కల్పించదన్నా కదా కొంచెం నార్మల్ తీసుకుంటే వస్తారు కదా సెల్ బయట సైడ్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.